రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సార్ తెలంగాణలో ఒక విధ్వంసం అనుకోవచ్చు. ఈ ఫోన్ ట్యాపింగ్, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటి సార్? సార్ మీరు చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కోసం. 3 సంవత్సరాల క్రితం నేను స్వయంగా, మీరు కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి, రాడిసన్ పబ్బు ఒక డ్రగ్స్ కేసు నడిచింది. ఎవరు రేణుకా చౌదరి గారు అల్లుడు అని చెప్పి పెద్ద గొడవ పెట్టారు. ఇక చాలా పెద్ద కేసు రాడిసన్ పబ్లో మొత్తం టోటల్గా పబ్బులో జరిగింది. సినీ సెలబ్రిటీస్ అంతా వస్తారు అక్కడికి. రాత్రి 3, 4 తెల్లవారు 5 దాకా నడుస్తుంటుంది. దానికి టీఆర్ఎస్ సపోర్టు. దానికి అప్పుడు సీఏగా ఉండేవాడు ఈ భుజంగరావు గారు సీఏగా ఉండేవారు. తిరుపతి వచ్చి ఏసీపీగా ఉండేవారు. ఆయన చాలా పెద్ద మేధావులు వాళ్ళిద్దరు. వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని నడిపారు, తెలంగాణ రాష్ట్రాన్ని నడిపారు. కేసీఆర్ తర్వాత వాళ్ళకే 2 కీ పోస్టులు. ఎస్, వాస్తవం. వాళ్ళిద్దరు వెలమాన్ని పక్కన పెడితే వాళ్ళకి నమ్మిన బంట్లు డైరెక్ట్ ఏదైనా రిపోర్ట్ అక్కడే కేసీఆర్ గారికి నమ్మిన బంట్లు, వాళ్ళు కేటీఆర్ గారికి నమ్మిన బంట్లు. ఏది కావాలన్నా, ఏ సెటిల్మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా వాళ్ళే చేశారు. ఇది వాస్తవం. వాళ్ళ ఆస్తులు ఒకప్పుడు నల్గొండ జిల్లాలో భుజంగరావు ఏం ఆస్తి, తిరుపతి ఏం ఆస్తి, ఇప్పుడు ఏం ఆస్తులు చెప్పండి. వాళ్ళ చుట్టాలు ఏం ఆస్తులు, ఆ బెనామీలు ఏం ఆస్తులు, వీళ్ళేం ఆస్తులు. ఆఖరికి మనుషుల్ని మొత్తం టోటల్గా ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడికి పెట్టాలి, ఎలాగెలా రాగాలి, ఎక్కడి నుంచి ఎక్కడ డ్రగ్స్ వస్తున్నాయి, ఎక్కడ అన్నీ అలాగ తెలుసు. డబ్బులు వసూలు చేయలో దిట్ట. రాజకీయంలో వాళ్ళు చాలా చాణక్యులు. బంజారాస్ కేసు వచ్చిందంటే, బంజారాస్ పిఎస్కి సీఏ వచ్చాడు అంటే అది పక్కా సీఎం రిపోర్ట్ ఉంటుంది, ఏసీపీ కానీ. వాళ్ళిద్దరికి బంజారాస్ అండ్ జూబ్లీస్ అనేది సీఎం ప్రమేయం లేనిదే వాళ్ళిద్దరి పేర్లు ఉండవు. వాళ్ళు ఏదైనా టాక్ టు డైరెక్ట్ సీఎం. ఇప్పుడు అవ్వచ్చు, రేపు ఫ్యూచర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అవ్వచ్చు. నేను చెప్తున్నా అలాగా అంటే అది పవర్ఫుల్ పోలీస్ స్టేషన్స్. పొలిటికల్ లీడర్స్ అక్కడే ఉంటారు, సెలబ్రిటీస్ అక్కడే ఉంటారు, వివిఐపీస్ అక్కడే ఉంటారు, అందరూ అక్కడే ఉంటారు, స్కామర్స్ అక్కడే ఉంటారు, దొంగలు అక్కడే ఉంటారు, అందరూ అక్కడే ఉంటారు. పేదవాడు కనబడ్డు, డబ్బున్నవాడే కనబడతాడు. అది అంతే నేను చెప్తున్నా, ఉన్న వాస్తవం అది. కనుక అక్కడ మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, అన్నీ జరగవచ్చు. పొలిటికల్ లీడర్స్ నుంచి అందరూ అక్కడే ఉంటారు, ఇంక్లూడింగ్ సీఎం క్యాడర్ నుంచి కింద క్యాడర్ దాకా ఈ 2 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ అవి కూడా ఒక లైమ్ లైట్లోకి వచ్చాయి. అయితే ఇక్కడ భుజంగరావు గారి మీద 3 సంవత్సరాల క్రితం చెప్పాను. రాడిసన్ బ్లూలో జరుగుతుంది, భుజంగరావు గారి దగ్గరుండి చేయిస్తున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారు. ఇది కంపల్సరీ ఈయన అరెస్ట్ చేయండి, ఈయన ఎంక్వైరీ చేయండి అని చెప్పాను. తిరుపతి ఆల్రెడీ పంజాగుట్ట పిఎస్ ఎప్పుడైతే ఏసీపీ ఉన్నారో, పంజాగుట్ట పిఎస్లో ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను మళ్ళా చెప్తున్నా, పంజాగుట్ట పిఎస్లో అప్పుడు ఉన్న ఆ 4 సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తులు, ఒక కరుణాకర్ రెడ్డి సీఏ అవ్వచ్చు, విజయభాస్కర్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ ప్రమేయం ఉంది. పంజాగుట్టలో ప్రతి ఒక్కరూ సీఎంతో టచ్లో ఉన్న వ్యక్తులే. వీళ్ళందరికీ తెలుసు, ప్రతి దానికి కూడా, ప్రతి విషయాల్లో కూడా తెలుసు వాళ్ళకి. కనుక వాళ్ళ ప్రమేయం ఉంది, ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయాలి. అలాగే బంజారాస్ పిఎస్లో కూడా 4 సంవత్సరాల నుంచి ఎవరెవరు డ్యూటీలు చేశారో వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రమేయం చాలా, జూబ్లీస్ కానీ, జూబ్లీస్ పిఎస్ కానీ, వీళ్ళంతా కూడా ఈ ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంలో 100% రేవంత్ రెడ్డి గారిని నేను ఆ రోజే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టారు, చేశారు అని చెప్పారు. కాకపోతే మన వాటి ఎవరు వినలేదు. వినటానికి ఆ రోజు అధికార పార్టీ టీఆర్ఎస్ ఎవరు వినలేదు, ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడైనా సరే కమిషనర్ గారు పట్టు చొరవ తీసుకొని వీళ్ళందరి పాత వాళ్ళందరూ 4 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు, 2018 నుంచి ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు దాకా ఎంక్వైరీ చేస్తే మొత్తం వీళ్ళ ఆస్తులేంటి, ఒకప్పుడు వీళ్ళ ఆస్తులేంటి, ఇప్పుడు వీళ్ళ ఆస్తులేంటి, వీళ్ళ కార్లు ఏంటి, వీళ్ళ వెళ్ళాలేంటి, వీళ్ళ జీతాలు ఎంత బయటపడతాయి. వీళ్ళకే ఎంత ఉంటే వీళ్ళకి బట్టి నాయకులు ఎంతమంది, వాళ్ళు నాయకులు. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత దాకా చేయమని ఉండొచ్చు, వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళని, ఇంకోటోళ్ళని, డ్రగ్స్ వాళ్ళని అందరినీ పట్టేశారు. ఇది మొత్తం ట్రాపింగ్ చేసి ప్రతిదీ కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు. 100% వీళ్ళ ప్రమేయం చాలా ఉంది. కనుక ఎవరు భయపడి చెప్పలేరు బయటికి. ఇప్పుడు సాక్ష్యాలు కావాలి అంటే మీరు మామూలుగా ఇంటర్నల్ దగ్గర సాక్ష్యాలుగా ఎవరు వచ్చి చెప్పలేరు, ఇది వాస్తవం. ఎందుకంటే కొంతమంది బ్లాక్ మనీ పట్టుకున్నారు వీళ్ళు, కొంతమంది దొంగ బంగారం పట్టుకున్నారు, కొంతమంది ఎలక్ట్రికల్ బాండ్లు కొనిపించారు, ఇక ఎన్నో చేశారు.
ఒకటి కాదు, సినిమా ఫీల్డ్ని సర్వనాశనం చేశారు. టీఆర్ఎస్ పార్టీయా? సినిమా ఫీల్డ్ని సర్వనాశనం చేశారు. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం చేశారు, ఇక సర్వనాశనం చేసి సినిమా ఫీల్డ్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, ఈ సినిమా ఫీల్డ్లో కొంతమంది హీరోయిన్లు ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు, ఎంత మేరకు వస్తుంది? ఏమండి, చెయ్యలేదు అనొద్దండి, అందరినీ చేసి ఉండొచ్చు. ఒక తప్పు చేసినాడు ఇంకో తప్పు చేయడా? ఇప్పుడు ఆ లీడర్కి వాళ్ళు ఏం కావాలి, ఏదో జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. కొంతమంది హీరోయిన్లు కూడా లోపరుచుకోవడానికి ఎవరైతే ఆ ఫోన్ ట్యాపింగ్ చేశారో వాళ్ళు కూడా హీరోయిన్ లోపరుచుకోవడానికి చాలా మమ్మల్ని బెదిరింపులకి అయితే గురి చేశారంట, అది ఏ మేరకు వస్తుంది? అది ఇప్పుడు ఒక మాట అండి, వడ్డీచోడు మనోడు అయినప్పుడు ఆమె ఎవరికి బయటికి చెప్పుకుంటుంది? మీకు నాకు ఏం తెలుసు? ఆమెకు చెప్పుకోలేదు కదా, బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లోనే కదా ఈ రాష్ట్రం నడిచింది. రావణ కాష్టం అయిపోయింది 10 సంవత్సరాలు. ఒంటరి పాలన, నలుగురు నడిచింది. ఒకటి కేటీఆర్ గారు, ఒకటి కేసీఆర్ గారు, ఒకటి కవిత గారు, ఒకటి హరీష్ రావు గారు, ఒకటి సంతోష్ గారు. పంచపాండవులాగా 5గురే నడిపారు కదా. ఒక ఎఫ్ఐఆర్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఇంకొకరు కేసు పెట్టాలన్నా వీళ్ళు 5గురు తప్ప ఇంకెవరైనా నడిపించారా? డీజీపీ మహేందర్ రెడ్డి గారికి ఎంత పేరుండే, ఆయన ఈరోజు పరిస్థితి ఏంటి? ఆయన్ని ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ కంపల్సరీ చేయాలి. మరి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తారా? లేకపోతే పాతకాయ చింతకాయ పచ్చడిలాగా వదిలేస్తారా? లేకపోతే ఆయన ఏమన్నాడు, మీకు గవర్నమెంట్ ఉంది కాబట్టి దమ్ముందా, మీకు ధైర్యం ఉందా, మీరు మనుషులా, బస్ రెడీ, మీరు ఏవైనా చేసుకోండి, మమ్మల్ని జైల్లో పెడతారా పెట్టండి, మేము తప్పు చేయలేదంటుంది. చెల్లెలు వచ్చి కడిగిన ముచ్చులాగా వస్తుంది అంటుంది. అన్న వచ్చి మేమే తప్పు చేయలేదు, మీరు మార్చలేదు, మిమ్మల్ని మార్చలేరు, మీరంతా కలిపి మమ్మల్ని మోసం చేస్తున్నారు, తెలంగాణ మనదురా, తెలంగాణ ఎవడబ్బా సొత్తు కాదురా అని మళ్ళా మొదలు పెడుతున్నారు. మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఆ మొదలు పెడుతూ మళ్ళీ మా పంచపాండవులదే తెలంగాణరా, ఇంకెవరిది కాదు, మీరందరూ తాత్కాలికమే అంటున్నారు మళ్ళీ. మరి పంచపాండవులకే తెలంగాణ ఇస్తారా, లేకపోతే 5 కోట్ల 3 కోట్ల 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణనా? అది తేల్చాల్సింది రేవంత్ రెడ్డి గారు. మీ దాంట్లో నిజాయితీ ఉండి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు 100% నిజాయితీపరుడు. ఆయన నీతికి నిజాయితీకి మారుపేరు, 100% దాంట్లో నో డౌట్. కనుక మీరు ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఎలక్షన్కి భయపడతారా, లేకపోతే ఇంకొకరు ఉన్నారని ఎంక్వైరీ చేస్తారా? ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పరికరాలు తెచ్చారు, ఎలా తెచ్చారు? ఒక ఛానల్ ఎండి ఉన్నాడు, ఇంకొకరు ఉన్నారు, అందరిని అరెస్ట్ చేయాల్సింది. అందరిని అరెస్ట్ చేయక ఛానల్ ఎండీలు కూడా లండన్ కొంతమంది పారిపోయారంట, కొంతమంది ఏమో అమెరికా పారిపోయారంట, మరొకరేమో అసలుకి ఆచూకీ కూడా లేదంట. దానికి మీరేమంటారు? ప్రపంచం అనేది చిన్నది, ప్రపంచంలో ఎక్కడో కాదు ఉండాలి. మన ఫోన్లో ట్యాప్ చేసిన వాళ్ళు మనతో టోటల్గా పోలీసు వాళ్ళకి ఆ మాత్రం తెలియదు. ఎవరు ఎక్కడ ఉంటున్నారు, ఏ పరికరం వాడుతున్నాడో, ఎలా చేస్తున్నాడో, ఏ బాత్రూంలో ఉన్నాడో, ఎక్కడ దాక్కున్నాడో, ఎక్కడ పోలీసు వాళ్ళు పట్టుకుంటే గవర్నమెంట్ పట్టుకోవాలనుకుంటే ప్రపంచంలో ఏ దీవిలో ఉన్నా పట్టుకుంటారు. పట్టుకోకూడదు, మనకు అవసరం లేదురే అనుకుంటే అది దొరకదు. ఐఎమ్ ట్రయింగ్ లెవెల్ బెస్ట్. దొరుకుతుంది చెప్తున్నామండి, దొరకట్లేదండి. వాట్ ఈజ్ ద స్టేటస్? ఇంకా పెండింగ్లోనే ఉందండి. అదే పట్టుకోవాలనుకుంటే 24 అవర్స్లో కూడా పట్టుకునే పోలీసులు ఉన్నారు, వ్యవస్థ ఉంది. వద్దు అనుకుంటే ఎన్నో సంవత్సరాలు వెళ్తాయి. ఇందాక మీకు చెప్పాను కదా, ఈడీలు అంతే సేమ్ ఉంది. కనుక మీకు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, చిత్తశుద్ధి గవర్నమెంట్కి ఉండాలి. రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో పాపం వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా ఏం మాట్లాడుకుంటారో కూడా వినాలంటే అంత దిద్దులు. అదే అడగబోతున్నా. రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కలే టవర్లు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారి వైఫ్ ఏం మాట్లాడుతున్నారు, ఇలా ప్రతి ఒక్కటి గుచ్చి విన్నారంట ఆ మాటలు. అలా అప్పుడు బయటికి అదన్నీ అప్పుడు ఎందుకు ప్రచారం కాలేదు సార్? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అది కాదు, కులగజ్జు ఉన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు అవ్వచ్చు, ఆయనకంటూ స్వేచ్ఛ ఉంది, ఆయనకంటూ ఒక భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళ స్వేచ్ఛను కూడా నువ్వు హరించావంటే రేపు నువ్వు ఎంతమందిని హరించావు, ఎన్ని లక్షల మంది స్వేచ్ఛని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ పర్సనల్ డిస్కషన్ని ఎంతమంది వినుంటావు నువ్వు. నీలాంటి వాడికి బెయిల్ కాదు కదా, ఉరి తీసినా కూడా పాపం లేదు. ఎందుకంటే ఇలాంటిది చాలా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకోవాలా, వెరీ సీరియస్లీ ఈజ్ అ ఫోన్ ట్రాపింగ్. ఎందుకంటే ఒకళ్ళ సంభాషణను వినటానికి లేదు, ఒకళ్ళ మాటలను వినటానికి లేదు, ఒకళ్ళ ఆలోచనను వినటానికి లేదు. అలాంటప్పుడు వీళ్ళ మీద సీరియస్గా తీసుకుంటారా? ఈ నాయకులను తీసుకెళ్ళి లోన్ వేసి, పీడీ యాక్ట్ కింద లోన్ తోసేసి, ఇంకొక రాజకీయ నాయకుడు ఇలా తప్పు చేయకుండా
ఇంకొక రాజకీయ నాయకుడు తప్పు చేయకూడదు, మళ్ళా గుర్తు రావాలి. అలాంటి శిక్ష మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సుప్రీంకోర్టు తీసుకొని సుమోటోగా తీసుకొని కూడా సీరియస్గా తీసుకుని వేస్తుందా? లేకపోతే రేపు అందరికీ కూడా అది జడ్జీలైనా మనుషులే, అందరూ మనుషులమే. అందరూ మనం ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఎవరు చెప్పగలం? ఎక్కడ ఎవరు స్వేచ్ఛ బతకగలం? ఇప్పుడు మొన్నటిదాకా ఫోన్ రికార్డింగ్ చేస్తారేమో అనుకునేవాళ్ళు, ఇప్పుడు మన ఫోన్ ఉంటే ట్యాప్ చేస్తారంటే ఎక్కడ మనం బతకగలం? ఎలా బతుకుతాం? అంటే భయంతో బతకాలా? కనుక సుప్రీంకోర్టు వారు సుమోటోగా తీసుకోవాలా, హైకోర్టు వారు సుమోటోగా తీసుకోవాలా. వెరీ సీరియస్లీ పీడీ యాక్ట్ పెడతారా, ఇంకోటి పెడతారా, వీళ్ళ మీద టాడా యాక్ట్ పెట్టినా కూడా పాపం లేదు. పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసినా సరే ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి లోన్ వేసారు. శాశ్వతంగా ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడడానికి లేదు. ఇలాంటి చేస్తే ఇంకొక రాజకీయ నాయకులు చేయడానికి భయపడాలి. పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇలాంటి వాళ్ళని ఉంచకూడదు, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. వీళ్ళనే కాదు, ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు అందరినీ సర్వీస్ నుంచి రిమూవ్ చేసి వాళ్ళని నడి రోడ్డు మీద నించోబెట్టాలి. ఎందుకంటే మీకు పిల్లలు ఉన్నారు కదా, మీకు భార్య ఉన్నారు కదా, మీకు భార్య ఉన్నారు కదా, మీరు దాని మీద చెప్తున్నా సార్ అనమాట. సపరేట్గా మీకు ఫ్యామిలీస్ ఉన్నారు కదా, ఆ ఫ్యామిలీస్ మీ పర్సనల్గా మీ ఏకాంత జీవితంలో మాట్లాడుతుండగా మీకు ఎవరైనా సరే ట్రాప్ చేసి మీ వీడియో కానీ అలా తీస్తే ఎలాగుంటుందని ఒక్కసారి ఆలోచించండి. మీ మనస్సాక్షిగా ఆలోచించండి. మరి వాళ్ళ మీద మీరు పెట్టారే, ట్రాప్ చేశారే, వాళ్ళ మీద వీళ్ళ మీద అందరి మీద ట్రాప్ చేశారే, మీరు ఎందుకు మీకోసం ఆలోచించుకోవట్లేదు? అంటే మీకు ఇంకో మీకు అంటే సెట్ చేసిన స్వాతంత్రం ఇచ్చారా? కాదు కదా. ఎవరికైనా అదే స్వేచ్ఛ కదా. రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు బతకడానికి ప్రతి ఒక్కరికి మనకు హక్కు ఇచ్చారు, బతికే హక్కు ఇచ్చారు, మాట్లాడే హక్కు ఇచ్చారు, స్వేచ్ఛగా బతికే హక్కు ఇచ్చారు. అంతేగాని మీరే స్వేచ్ఛగా బతకాలి, తక్కువ స్వేచ్ఛగా బతకకూడదని కాదు కదా. ఇది ఏ రాజ్యాంగంలో ఉంది? మీరు ఫోన్ ట్రాపింగ్ చేసి పక్కోడి మాట, పక్కోడి ఇద్దరు భార్య భర్తలు రూమ్లో ఉంటే కూడా వింటామని ఏ రాజ్యాంగంలో ఉంది, ఏ చట్టంలో ఉంది, ఏ న్యాయంలో ఉందో ఆ పోలీసు వాళ్ళు చదివిన ఐపీసీ బుక్కులు చెప్పమనండి. మీరు ఐపీఎస్ చేసిన తర్వాత ఐపీఎస్లో ఏ ఐపీఎస్లో చెప్పారు, ఏ ఐఏఎస్లో చెప్పారు, ఏ లాలో చెప్పారు, ఏ చట్టంలో చెప్పారు? ఒక్కసారి ఆ బుక్కులు తీసి మాకు ఈ చట్టంలో ఐపీఎస్ ఫలానా సెక్షన్లో మీ వీళ్ళని ట్యాప్ చేయొచ్చు, ప్రజలందరినీ ట్యాప్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర దండుకోవచ్చు, వాళ్ళు దోచుకోవచ్చు, వాళ్ళు దాచుకోవచ్చు, వాళ్ళందరినీ బండారం బయటపడి బ్లాక్మెయిల్ చేయొచ్చు అని ఏ చట్టంలో ఉందో ఒక్కసారి ఈ ట్యాప్ చేసే వ్యక్తులను ఒక్కసారి చెప్పానండి. మనస్సాక్షి ఉంటే చెప్తారండి. రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఉంటారు, వెళ్ళిపోతారు. మీకేమైంది? 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు మీకు సర్వీస్ ఉంటుంది. మీకు సర్వీస్ 50 సంవత్సరాలు ఉంటుంది. 50 సంవత్సరాలు సర్వీస్ వదులుకుంటారా? మీరు రాజకీయ నాయకులు ఐపీఎస్ ఐఏఎస్ అండి. దేశానికి ఐపీఎస్ అండ్ ఐఏఎస్ అండ్ ఐఆర్ఎస్, అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, ఈ 4 మనకి పట్టుకి అది అంటే వీళ్ళే ఉండాలి. వీళ్ళుంటేనే దేశం నడుస్తుంది. మన దేశానికి రక్షణ కవచం ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ, ఈ 3 రక్షణ కవచం. ఈ లేకపోతే రాజకీయ నాయకులు ఎవరేం చేయలేరు. రాజకీయ నాయకులు 5 సంవత్సరాల కింద మారచ్చు, ఆఫీసర్లు మారరు. మీ పోస్ట్ మారదు, మీరు ఏదైతే చదువుకున్నారో మీ చదువు మారదు. కానీ అందరిలాగా మీరెందుకు చేయలేకపోతున్నారు? ఎవరో రాజకీయ నాయకుడు నేను విన్నాను, ఐజీ ప్రభాకర్ గారు ఎవరితో మాట్లాడాను, టీవీలో వచ్చింది, అది నిజం అబద్ధం తెలియదు. అందరూ మీరు రాజకీయ నాయకులు పనిచేస్తారు, నేను అలాగే పనిచేశాను, వాళ్ళు చెప్పింది నేను చేశాను, మీరు చెప్పింది వాళ్ళు చేస్తున్నారు అన్నాడంట. అంటే మీకు చట్టం ఏం చెప్తుంది, న్యాయం ఏం చెప్తుంది? అవి అవసరం లేదా? మీరు అదే రాయాలి. పలానా నాయకుడు నాకు చెప్పాడు, ఆ నాయకుడి ప్రకారం నేను కేసు పెట్టాను, ఆ నాయకుడి ప్రకారం నేను ఆ కేసు పలానా సెక్షన్లో పెట్టాను, ఆ నాయకుడి ప్రకారం నేను అరెస్ట్ చేశాను అని పెట్టాలి కోర్టుకి. ఇప్పుడు ఎలా చెప్తావు? పలానా సెక్షన్లో పెట్టాలంటే పలానా నాయకుడి తరపున చెప్పానంటున్నావు కదా. ఆ రోజు మీరు ఎఫ్ఐఆర్లో అలా చెప్పలేదు ఎందుకు? మీరు పలానా సెక్షన్లను తప్పుడు కేసులు పెడుతున్నారే. పలానా నాయకుడు చెప్పాడు, పలానా నాయకుడి వల్ల నేను కేసు పెట్టాను, ఆ నాయకుడి పేరు ఇది, ఆ నాయకుడు రికమెండ్ చేస్తే నేను చెప్పాను, ఈయన మీద నేను కేసు పెట్టాను, ఈ సెక్షన్లు వర్తిస్తాయి, కానీ వర్తిస్తాయి లేదు, ఆ నాయకుడు నాకు చెప్పాడు కాబట్టి నేను పెట్టానని చెప్పాలి. అవునా కదా? మీ ఐపీఎస్ వాళ్ళకప్ చెప్పారా, వాళ్ళు మీకప్ చెప్పారా? 100 చెప్తారు, నేను చెప్తాను నేను చాలా మంచోడని, మీరు చెప్తారు మంచోడని. చెడ్డవాళ్ళ మంచివాళ్ళ ఎంక్వైరీ చేసి పెట్టవలసిన బాధ్యత ఐపీఎస్ మీద, ఐఏఎస్ మీద, ఐఆర్ఎస్ మీద ఉంది. మీరు కదా మీ డ్యూటీ సక్రమంగా చేయాలి. సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు. ఈరోజు కేజ్రీవాల్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు?
సీఎం కదా మరి. ఆయన ఎవరో ఇప్పుడు ఏసీపీ గారు పాపం ప్రణతిరావు గారు, ఆయన అంటాడు పలానా వాళ్ళు చెప్తే మా బాస్ చెప్తే నేను చేశాను, ఈయన చెప్పి మా బాస్ చెప్తే నేను చేశాను. మీకు ఎవరిచ్చారు పోస్టు, మీకు ఎవరిచ్చారు పదవి, మీరు ఎందుకు ట్రైనింగ్కి వెళ్ళారు? అది కాదు, మీరు ఎందుకు ట్రైనింగ్కి వెళ్ళారు? ట్రైనింగ్కి వెళ్ళే బదులు పొలిటికల్ లీడర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే పోయే కదా. ఇస్ ద పొలిటికల్ లీడర్ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకొని మీరేం చెప్తే అదే చేస్తాం సార్ ప్రమాణకం చేయాలి. దేశాన్ని రక్షిస్తాం, చట్టాన్ని రక్షిస్తామని ప్రమాణకం చేయకూడదు. కనుక ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఇమ్మీడియట్లీ ఉరి తీయాలి, లేదా అమెండ్మెంట్ చేసైనా ఇలా టాడాటి జీవితాంతం లోన్ వేసేయాలి. మరీ నీచంగా వాళ్ళ సొంత భార్యల ఈ సంభాషణ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళు విన్నారంట. ఒకటే అంటారా మనకు తెలియదు, కానీ న్యూస్ కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ న్యూస్ కథనాలు ఎన్నైనా రావచ్చు. సీరియస్గా గవర్నమెంట్ తీసుకుంటుందా లేదా వెయిట్ చేద్దాం. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటుందా, హైకోర్టు సుమోటోగా తీసుకుంటుందా లేదా, ఐ వెయిటింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.